ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అటవీ అందాలు కనువిందు చేస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలు సందడి చేస్తున్నాయి. చిరుతల సంచారంతో టైగర్ జోన్ జీవ వైవిధ్యంతో అలరారుతోంది. మనస్సుకు హాయిని ఆహ్లాదాన్ని పంచడమే కాదు, పర్యావరణ ప్రేమికులకు కట్టిపడేస్తోంది. అరుదైన జంతుజాలం రారమ్మని పిలుస్తోంది. అడవిలో అడుగు పెట్టగానే ఆ మధురమైన చప్పుళ్లు స్వాగతం పలుకుతాయి. కవ్వాల్ అభయారణ్యంలో ఆకట్టుకుంటున్న వన సంపదపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. చికెన్ మసాలా. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్. ఈ ప్రాంతం అరుదైన జంతుజాలం, అటవీ సంపదతో అలరారుతోంది. ముఖ్యంగా పక్షులు తెగ సందడి చేస్తున్నాయి. 2012లో ఏర్పడిన టైగర్ జోన్ ప్రకృతి వన సంపదకు నెలవయ్యింది. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ నుండి పులులు కవ్వాల్ అడవుల మీదుగా వలస వస్తుంటాయి. జన్నారం అడవుల్లో టేకు, వెదురు వనాలు, మిశ్రమ జాతి అడవులు ఇక్కడ విస్తరించి ఉన్నాయి. భారీ వృక్షాలు మొదలు ఎన్నో ఔషధ మొక్కలకు నిలయంగా మారింది. మాంసాహార, శాకాహార జంతువులు ఈ అడవుల్లో నివసిస్తున్నాయి. పులి, చిరుత, అడవి దున్న, నక్క, అడవి కుక్క, పునుగు పిల్లి, మనుబోతు, చుక్కల దుప్పి, సాంబారు దుప్పి, కొండగొర్రె, గడ్డి జింక, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో జంతువులు ఈ వనాలను ఆవాసాలుగా ఏర్పరచుకున్నాయి. వన్యప్రాణులకు కావలసిన ఆహారం అడవుల్లో దొరుకుతుండగా వాటి సంతతి సైతం పెరిగిపోతుంది అనేది అధికారిక లెక్కలు చూపిస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం సఫారీలు, నేచర్ వాక్, బర్డ్ వాచింగ్ వంటి కార్యక్రమాలు సైతం ఏటా నిర్వహిస్తున్నారు. రిజర్వ్ చాలా పెద్దగా ఉంది. కవ్వాల్ అభయారణ్యం చాలా దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడ విదేశాల నుండి విదేశాల నుండి వచ్చి ఇక్కడ 1 వీక్ హరిత రిసార్ట్లో ఉండి ఇక్కడ సఫారీ వెహికల్ పైన ఫారెస్ట్ ఏరియాలో మొత్తం తిరుగుతూ రకరకాల పక్షులతో, జంతువులతో చూసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ దట్టమైన అడవి ఉండడం వల్ల రకరకాల పక్షులు ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడనే వాటి గూడును ఏర్పాటు చేసుకుంటాయి. జంతువులు అయితే అనేక రకాల జంతువులు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి. వడ్రంగి పిట్ట, నీటి బాతు, బూడిద రంగు తల చేపల గ్రద్ద, పచ్చపిట్ట, గిజిగాడు, ఇండియన్ కుకు, బ్రెయిన్ ఫీవర్ బర్డ్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్, రకరకాల గుడ్లగూబలు, వుడ్ ఔల్, జంగిల్ ఔలెట్లు కనువిందు చేస్తున్నాయి. గూటికి చేరిన గువ్వలు, పావురాలు ఇలా ఎన్నో పక్షి జాతులు చూసి అబ్బురపడడం ఖాయం. వలస పక్షులకు సైతం ఇక్కడ ఆవాసం దొరకడం అరుదైన జంతుజాలానికి ఆలావాలంగా మారిపోయింది మన కవ్వాల్ అభయారణ్యం. జంగల్ సఫారీ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది. కావున ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పర్యాటకులు మనకి ఇక్కడ వచ్చి ఆహ్లాదకరంగా ఉంది మీ వాతావరణం అనడాన్ని మేము కూడా ఈ కవ్వాల్ ఇక్కడ ఈ ఫారెస్ట్లో మేము ఉన్నందుకు ఎంతగానో గర్విస్తున్నాం. దీన్ని ఇంకా ముందు మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. కలప కోసం, భూమి కోసం జరిగే అడవుల నరికివేతను, జంతువుల వేటను అటవీశాఖ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా వచ్చే సఫారీ సందర్శకులకు అడవుల్లో జంతుజాలం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, గొప్ప అనుభూతిని కలిగించక మానవు. అడవి అందాలు వీక్షించడం కోసం సఫారీ సైతం ఏటా అందుబాటులో ఉంటుందని ఎన్టీసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 నెలలు విరామం ఉంటుందంటున్నారు అధికారులు. మా మండలికి వచ్చేసినటువంటి అదృష్టం ఏంటంటే కవ్వాల్ ఫారెస్ట్ జోన్. అక్కడ పక్షులు కానివ్వండి, మరి జంతువులు, అనేక రకములైనటువంటి పక్షులు, కొత్త పక్షులు, జంతువులు అన్నీ కూడా మాకు ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. మరి విదేశాల నుండి కాకుండా రాష్ట్ర స్థాయిలో దేశం నుండి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పర్యటించి పోతున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మన దేశంలోనే గర్వకారణంగా చెప్పుకోదగ్గటువంటి విధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ యజమాన్యాలు కానీ, ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, ఎవరైనా కానీ దీన్ని డెవలప్మెంట్ చేసి దేశంలోనే చెప్పుకోదగ్గట్టుగా చేయాలని నాకు మనం. జీవ వైవిధ్యతను కలిగిన ఈ అడవులను, అందులోని వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే కాదు, మనందరిపైనా ఉంది. పచ్చని చెట్లను కాపాడడమే కాదు, వన్యప్రాణులు మనుగడ కొనసాగించేందుకోసం మనలో సైతం మార్పు రావాల్సిందే. స్వార్థం కోసం అడవులను విచ్చలవిడిగా నరికేసేవారు మానుకోవాలి. లేదంటే భవిష్యత్ తరాల జీవనం ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం లేకపోలేదు.